హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునంద వ్లాగ్స్ డైట్ ప్లాన్. ఇదేంటి రూమ్ లాగా ఉంది అనుకుంటున్నారా? రూమ్ కాదండి, బస్ అనమాట. మేమైతే అరుణాచలం ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. టికెట్స్ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాం. ట్రైన్కి దొరకలేదు, అందుకని స్లీపర్ కోచ్ బస్కి అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ 10కి అయితే మేము ఒంగోలులో స్టార్ట్ అయ్యాము. అరుణాచలం వెళ్ళేసరికి నైట్ 12:30 అయింది. ఇంకా మేము వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది అనమాట. హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మార్నింగ్ అయితే లేచేసి హోటల్ మొత్తం మా పిల్లలు అయితే తిరిగేసి ఎంజాయ్ చేశారు. హోటల్లో అయితే మంచిగా అయితే పిల్లలకి ఇండోర్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇది మేము తీసుకున్న హోటల్లో అయితే ఇలా ఇండోర్ గేమ్స్ అలాగే స్విమ్మింగ్ పూల్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. నైట్ జర్నీ చేసిన ఫీల్ అంతా మా పిల్లలు అయితే ఇక్కడ మంచిగా రిలాక్స్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మేము వచ్చి దర్శనానికి వచ్చేసి ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేసుకొని దర్శనానికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది కదా. ఇంకా మార్నింగ్ వచ్చి ఇలా మంచిగా ఆడుకొని రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ నుంచి మేము దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేయాలి అని చెప్పారు కదా, దానికోసమని మేము మార్నింగ్ అయితే ఇలా ఎంజాయ్ చేసేసాం. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఎంజాయ్ చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకొని 4 నుంచి అలా ఆ టైం నుంచి చేస్తే గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా మంచిగా కాళ్ళు కాలకుండా నైట్ టైం అయితే బాగా చల్లగా ఉండిద్దని మేము ఆ టైంలో దర్శనం అది చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి మంచిగా లంచ్ అనేది ఆర్డర్ చేసేసుకున్నాం. ఇది హోటల్లోకే వచ్చేసి ఆర్డర్ అయితే చేసేసుకున్నాము. ఇంకా దీనిలోకి వచ్చేసి మేము జీరా రైసు అలాగే గోబీ మంచూరియా ఇలాంటివన్నీ తినేసాం. ఎందుకంటే ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేయాలి కదా, ఫుల్గా తినేసి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాం. మెయిన్ వచ్చేసి అరుణాచలం అనేది మేము ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం అనేది. మంచి ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంకా మేము లంచ్ చేసి రిలాక్స్ అయిపోయి ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయి అనమాట. అసలు టెంపుల్ చూడంగానే ఒక వైబ్రేషన్ అనేది వచ్చేసిందనమాట. ఇంకా ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ బొట్లు అది పెట్టించుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ మేము కన్ఫ్యూజ్ అయిపోయామన్నమాట, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది కూడా అర్థం కాలేదు మాకు. అండ్ ఇక్కడ బోర్డు అయితే ఉంటుందన్నమాట. మనలాంటి వాళ్ళ కోసమే, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ కోసం ఇలా బోర్డు అయితే పెట్టారు. గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనేది. చుట్టూరు టెంపుల్ చుట్టూరు అంట తిరిగి రావాలి. 14 కిలోమీటర్స్ అంట ఈ గిరి ప్రదక్షిణ అనేది. మనం దారెమ్మట వెళ్ళే కొద్దీ మనం ఎక్కడెక్కడ ఎంతెంతసేపు నడిచాము అనేది ఇక్కడ ఇలా బోర్డులు అయితే వేసి ఉంటాయి కదా, దారెమ్మటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చిన్నగా అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి చాలామంది సాక్సులు అవన్నీ వేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. మేమైతే సాక్సులు ఏం లేకుండా ఉత్త కాళ్ళతోనే నడిచేసామన్నమాట. మధ్య మధ్యలో అయితే ఇలా రోడ్ అమ్మ టీవీ చూసుకుంటూ ఏవైనా స్నాక్స్ అవి తీసుకుంటూ తింటూ మంచిగా ఎంజాయ్ చేసేసి శివయ్య దర్శనానికి అయితే వెళ్ళేసరికి మాకైతే నైట్ 4కి 4:30కి మేము స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ. నైట్ అయితే దర్శనం అందలేదు. ఇంకా మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. మంచిగా దర్శనం అవి చేసుకొని ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకున్న తర్వాత నుంచి మేము ఇంకా దర్శనం అది చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేసుకొని ఇంకా కంచికి టెంపుల్కి అయితే చేరేసుకున్నాము. ఇదైతే వెహికల్ మాట్లాడుకొని ఇంకా మేము కంచికి అయితే వెళ్ళిపోయాం. కంచి అవన్నీ చూసుకొని ఇంకా అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసేసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మా అరుణాచలం ట్రిప్పు ఇంత హ్యాపీగా మంచిగా జరిగిందనమాట శివయ్య దయ వల్ల. అండ్ ఇంకా ఒంగోలుకి అయితే ట్రైన్కి అయితే రీచ్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాము, వచ్చేటప్పుడు అయితే ట్రైన్కి వచ్చేసాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.